మనం దేన్నైనా డబ్బులు పెట్టి కొనొచ్చు అనే ఒక అహంభావంలో ఉన్నామండి. అహంభావం ఎక్కడి దాకా పోయింది మనకి అంటే ఆఖరికి పీల్చే గాలిని కూడా పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం. ప్రకృతి ఫ్రీగా ఇచ్చే గాలిని పైసలు పెట్టి కొనుక్కునే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఇప్పుడు కొనుక్కుంటున్నాం. రేపు అసలు పైసలు పెట్టినా కూడా దొరకని పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. మరి ఏం చేయాలి? చేయగలిగింది ఒక్కటే, దాన్ని కాపాడుకుంటూ రావడం. ప్రకృతిని ఎలా కాపాడాలి? ప్రకృతిని కాపాడడమే దేశాన్ని సస్యశ్యామలంగా నిలబెట్టడంలో మొదటి అంకం అనేది తీసుకొని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. మరి మీ అందరిలో ఎంతమంది పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మా ఇంట్లో పాటుపడుతున్నాం అనే వాళ్ళు ఒక్కసారి చేతులెత్తుతారా? సగం మంది కూడా చేతులెత్తలేదు. అంటే మనం పర్యావరణం ఏవైతే ఏముందో, ఎండాకాలం వస్తే ఏసీ వేసుకుంటాం, చలికాలం వస్తే రూమ్ హీటర్లు పెట్టుకుంటాం, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. ఇలా అలవాటు పడిపోయాం. కానీ ఇది ఎప్పటికీ మంచిది కాదండి. మనం ఇలా వాడేసి ఉంటే ముందు తరాలకు ఏమి ఇవ్వలేం. కాబట్టి ఫస్ట్ మనం చేయగలిగే ఈజీ కార్యక్రమం ఏంటో తెలుసా? మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ని కొంచెం కొంచెంగా తరిమి కొట్టేయడం. ప్లాస్టిక్ భూమాతకు అత్యంత పెద్ద శత్రువు. 2047 కల్లా ఈ దేశంలో హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలని ఎలా ప్రయత్నాలు జరుగుతున్నాయో, భూమాత శుభ్రంగా లేకుండా కలుషితం చేయాలని ప్లాస్టిక్ అంత పెద్ద పోరాటం చేస్తోంది. సో ఆ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. ఆ ప్లాస్టిక్ లలో వాడే వస్తువుల వల్ల వేడి వేడి పదార్థాలు పెట్టడం వల్ల క్యాన్సర్ కారకానికి కూడా కారణమవుతుంది. మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని మొదటగా పక్కన పెట్టేద్దాం. రెండవది, చెట్లను పెంచుదాం. ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం చక్కగా ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నామంటే కారణం ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 చెట్లు. ఈ చెట్లు లేకపోతే ఇక్కడ మనం కూర్చోగలిగే వాళ్ళమా? ఎన్ని కూలర్లు పెట్టాల్సి వచ్చేది, ఎన్ని ఫ్యాన్స్ పెట్టాల్సి వచ్చేది గాలి కోసం. కానీ పైగా ఖర్చు లేకుండా ఈ చెట్లు మనకు ఆక్సిజన్ అందిస్తూ మనం హాయిగా ప్రశాంతంగా ఒక నిర్మలమైన మనసుతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి కారణమవుతున్నాయి. కాబట్టి చెట్లను నాటుదాం. మూడవది, ఆహారాన్ని వృధా చేయొద్దండి. చాలా వరకు సిటీస్ లో ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే పొద్దునందునై సాయంత్రం తినము, సాయంత్రం వండునై పొద్దున తినము, చల్లారిపోయినవి తింటే మంచిది కాదు అనే దాంతో చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. అది వేస్ట్ చేసే బదులు మితంగా వండుకోండి, లేదా ఎవరికైనా దాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని చెత్తబుట్ట పాలు చేయకండి. చెత్తబుట్ట పాలు చేసేటప్పుడు కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు 2 చెత్తబుట్టలు ఇంటింటికి వచ్చి ఇచ్చారు. తడివి పొడివి విడివిడిగా వేయండి అని చెప్పి. కానీ మనకు ఎవ్వరికీ ఆ ఓపిక లేదు. ఇష్టం వచ్చినట్టుగా రెండింటిని మిక్స్ చేసేసి అవసరమైతే ఎవరికి ఇవ్వలేదు అనుకో, చెత్త నిండిపోతే మన వీల్ చైర్ లా సంచి పడేసి వస్తున్నాం. మనకు మున్సిపాలిటీ వాళ్ళు 50 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, ఆ 50 రూపాయలు వారికి ఇచ్చేది ఏముంది అని అందరు నిద్రపోయిన తీసుకెళ్లి ఆ చెత్తను రోడ్డు మీద పడేసే స్థితికి ఈ రోజు జనాలు వెళ్ళిపోయారు. ఆ అలవాట్లను మార్చుకున్నాం. అలాగే నీటిని వృధాగా ఖర్చు చేయొద్దు. షవర్ బాటిల్ మానేయండి. అలాగే మీ పెళ్లిని కాదు, వాషింగ్ మిషన్, రైస్ కలిగేటప్పుడు వాటర్ ని ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెట్టి వాటి వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. అపార్ట్మెంట్స్ కానీ, ఇండివిజువల్ ఇల్లు కానివ్వండి, ఇంకుడు గుంటలు తీయండి, వాటర్ ని నిల్వ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఈ పర్యావరణాన్ని కాపాడొచ్చు. మనం వాటిని కాపాడితే ఆటోమేటిక్ గా అవి మనల్ని కాపాడతాయి. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడం కోసమైనా, మనం బ్రతకడం కోసమైనా వాటిని కాపాడదాం. ఇక రెండవది, కుటుంబ ప్రబోధం. ఇది ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అందరి ముందు చెప్పాలంటే కొంచెం జంకుగానే ఉంది, ఎందుకంటే మీకు తెలియని ఏముంటుంది అని. కానీ ఈ రోజు హిందూ సమాజాన్ని ఏకం చేయడంలో కుటుంబం పాత్ర ఎంత వరకు ఉంది అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుతా, అబద్ధం ఆడకుండా మనస్సాక్షిగా చెప్పాలి. మీ కుటుంబంలో ఆర్థికంగా ఒక నెల జీతం రాగానే కుటుంబ సభ్యులంతా కూర్చొని ఈ నెల నాకు 20,000 జీతం వచ్చింది, 20,000 ఇగో ఈ ఖర్చులకు పెడుతున్నా, రేపటి మన ఫ్యూచర్ కోసం ఇంకా దాచిపెడుతున్నా అని ఒక ఆర్థికమైన క్రమశిక్షణతో కుటుంబం అంతా చర్చించుకునే కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి? ఒక 10 చేతులు కూడా లేవు. అంటే మనం మన కుటుంబంతోనే మన ఆర్థిక కష్టాలు కానీ, మన బాధలు కానీ, లేకపోతే రేపు మన భవిష్యత్తులు కానీ పంచుకోకుంటూ ఇంకెవరితో పంచుకుంటాం? టీవీలు ఆఫ్ చేసేసి, మొబైల్ ఫోన్లు బంద్ చేసేసి, రాత్రిపూట కానీ లేదా వారంలో ఒక్కరోజు కానీ ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ముట్టుకోకుండా హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనాలు చేస్తుంది ఒక కుటుంబం మొత్తం. ఇక్కడ కూడా 10 చేతులు లేవు. మనం మనసులకు
దూరమై యంత్రాలకు దగ్గర అవుతున్నామండి. అలా మనసులకు దూరమై యంత్రాలకు దగ్గరై యాంత్రికంగా మారిపోయి డబ్బు సంపాదించే మిషన్లుగా మారిపోయాం. మనకు అమ్మా నాన్నల కోసం టైం లేదు, కడుపున పుట్టిన పిల్లల కోసం టైం లేదు, తోడబుట్టిన తోడుల కోసం టైం లేదు. ఈ టైం అంతా నువ్వు ఎక్కడ పెడుతున్నావయ్యా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డబ్బులు సంపాదించింది. పోనీ ఆ సంపాదించిన డబ్బులు నీకేమైనా మనశ్శాంతిని ఇస్తున్నాయా అంటే డబ్బుంటే చాలు నేను మనశ్శాంతిగా ఉంటాను అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా? ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదించిన డబ్బు మీకు మనశ్శాంతి ఇవ్వట్లేదు. మరి మీ కష్టం దేనికోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒకరితో ఒకరు మనసుకి మాట్లాడుకోండి. వారంలో ఒక్కసారైనా సరే మీ ఆవిడ కట్టుకున్న చీర రంగు చూసి ఈ చీరలో నువ్వు బాగున్నావే అని చెప్పండి. లేదా వారంలో ఒక్కసారి మీ భర్తతోటి ఏమండి ఈ రోజు వర్క్ ఎక్కువైందా, లేకపోతే ఆఫీస్ లో అంతా సజావుగానే ఉందా, మీకు వచ్చే జీతంతో ఇల్లు నడపడంలో ఏమన్నా ఇబ్బందులు వస్తుందా అని ఒక్కసారి అడిగి చూడండి. అప్పుడు ఎంత మంచి కుటుంబాలు ఏర్పడతాయి. పిల్లలతో కూర్చొని ఎరా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేశారు అని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనం చేసి చూడండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు చిన్న కుటుంబాలు అయ్యాయి. ఆ చిన్న కుటుంబాలు ఇద్దరు ముట్లు అంతకంటే వద్దు దాకపోయింది. ఆ తర్వాత ఒకరే చాలు అనే దాకపోయింది. అసలు పిల్లలే వద్దు, నాకు నువ్వు నీకు నేను అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయి ఎవరికి ఏం జరిగినా కూడా ఊరేగొట్టు రాకుండా అనాథగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితికి వచ్చింది. మరి మనకు జంతువులకు తేడా ఏంటండి? చనిపోయినప్పుడు నలుగురు మొయ్యడానికి, 4 కన్నీరు చుక్కలు కాల్చడానికి లేకపోతే ఆ కుటుంబం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టా లేనట్టా? మరి లేని ఒక కుటుంబంలో ఉంటున్నట్టు నటిస్తూ జీవించాల్సిన మనం బ్రతుకుతూ పడిపోతున్నాం. ఇక బ్రతకడం వద్దు, జీవిద్దాం. మన కుటుంబంతో కలిసి మనం జీవిద్దాం. కుటుంబంలో మార్పులు రావాలి. ఎప్పుడైతే మీ కుటుంబంలో నలుగురు కూర్చొని మాట్లాడగలుగుతారో అప్పుడు మీ పిల్లలకి మీ పడే కష్టం తెలుస్తుంది. మీ పిల్లల మనస్సులు ఆలోచనలు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తాయి. అండ్ అమ్మా నాన్నలను వృద్ధాశ్రమాలకు పంపించే కల్చర్ చాలా ఎక్కువైపోయిందండి. ఆ కల్చర్ ని తగ్గించండి. మీ పిల్లలు మీతో చెప్పుకోలేని ఎన్నో విషయాలు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కనీసం వాళ్ళ దగ్గరలో పెంచండి. మన సంస్కృతిని మన సాంప్రదాయాలను నేర్పిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా బంధాలను తెలుగులో ఉచ్చారణ చేసేలాగా చూడండి. గ్రాండ్ మా వద్దు మనకి, అమ్మమ్మ కావాలి, నానమ్మ కావాలి. గ్రాండ్ పా వద్దు మనకు, తాతయ్య కావాలి. ఆంటీ వద్దు మనకు, పిన్నమ్మ కావాలి, అత్తమ్మ కావాలి. అత్తమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ అని పిలిస్తే ఎంత బాగుంది, ఆంటీ అని పిలిస్తే ఎలా ఉంది? మనం పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెడుతూ వాడు ఎవడో నేర్పించిన వాటిని తీసుకొచ్చుకొని మన ముందర కాళ్ళకు బంధాలు వేసుకొని మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నాం. కాబట్టి కుటుంబంలో ఫస్ట్ కలిసిమెలిసి ఉండండి. మీరెంత కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబాన్ని ఎప్పటికీ ఎవరు ఏమీ చేయలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబం తర్వాత మార్పు జరగాల్సింది సమాజం ఉంటుంది. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే భావన ఎంతమందిలో ఉంది? గడప లోపల కులం, గడప దాటితే హిందువులం 50% లో కూడా ఇక్కడ లేదు. ఆ భావన రావాలండి. అసలు ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఎవరి వల్ల పుట్టిందో తెలిసిన మతాలలో అనేక కులాలున్నా కూడా ఈ రోజు కుల పెట్టడానికి ఎవరు ప్రయత్నం చేయకుండా హిందువులలో మాత్రమే ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆ ఊరిలో హిందువులు మాత్రమే ఎందుకు పడుతున్నారు? ఈ కథ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే చాలా చోట్ల ఈ కథ తెలియజేయాలనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి గుర్తు తెచ్చుకొని ఆ కథను ఆచరించండి. ఒక పండ్ల వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడట. ఆ పండ్ల వ్యాపారం అమ్మే పండ్ల దగ్గర నిజంగా అరటి ఒక పెద్ద అరటి గెల ఉంది. అలాగే కొన్ని విడివిడిగా ఒక్కొక్కటిగా పడిన అరటి పండ్లు ఉన్నాయి. ఆ పెద్ద దగ్గరకు ఒక అతను వచ్చి నాకు ఈ గెలలో నుంచి ఒక డజన్ అరటి పండ్లు కావాలి అని అడిగాడట. ఆ డజన్ అరటి పండ్లు 200 రూపాయలు అని చెప్పాడట. పక్కనే విడిగా ఒక్కొక్కటి పడినాడు కదా, మరి ఇవెంతకి ఇస్తావన్నా డజన్ అని అడిగాడట. ఇది 50 రూపాయలకి ఇచ్చేస్తా సార్ అన్నాడట. ఎందుకన్నా మరి ఇదేమన్నా పాటగా లేకపోతే ఇదేమన్నా మంచిది కాదా పన్నంటే లేదు సార్, ఇలాంటి గెల నుంచి కింద పడ్డాయే, కాకపోతే ఇది 50కి ఇస్తా, ఇది 200కి ఇస్తా అన్నాడట. ఆయనకు అర్థం కాలేదు. ఎందుకన్నా అంటే సార్ మీరు రాగానే నిగరగలాడుతున్న జలం చూసిందా, ఇది కింద విడివిడిగా పడినా అరటి పళ్ళని చూసిందా అని అడిగిందట. కాదు, నిగరగలాడుతున్న జలం మాత్రమే నాకు తెలవద్దది,
అందుకే దానిలోని ముందు చూసినా ఎంత పైసలైనా దానికే వెళ్ళాలనుకున్నా అందరట. ఈ విడివిడిగా పడ్డ అరటి పళ్ళు హిందువులు నిజనిగలాడుతున్న జనులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కులాలున్నా కూడా మా మతం కోసం ఏమైనా చేస్తాం అనే వాళ్ళు. కానీ అలా ఒక అరటి నిజనిగలాడుతూ ఉండే అరటి జలలా ఉండాల్సిన హిందువులు కులాల వారిగా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ హిందుత్వాన్ని సమాజంలో చంపేస్తున్నారు, నిలువునా చంపేస్తున్నారు. హిందుత్వం పుట్టాలి 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 అంటే ఎలా పుడుతుందండి? ఎక్కడి నుంచి పుట్టాలి హిందుత్వం? ఈ సమాజంలో నుంచి పుట్టాలి. ఈ సమాజంలో నుంచి హిందుత్వం పుట్టాలి అని అంటే సమాజంలో హిందుత్వం మీద అవగాహన లేకుండా హిందుత్వం ఎక్కడి నుంచి పుడుతుంది? కాబట్టి ఆలోచించండి. వర్ణ వ్యవస్థ మాత్రమే ఉంది మనకు, కుల వ్యవస్థ కాదు. ఆ కుల వ్యవస్థ ఇక నుంచి బొందగట్టేసి మేమంతా హిందువులుగా ఏకమవుతాం. ఒక కాకర దగ్గర ఎవరు కుల వృత్తులం చేస్తూ ఉన్నారో వాళ్ళతో పాటు మేము వ్యాపారం చేస్తాం. బంగారం చేసి వాళ్ళ దగ్గరే బంగారం కొంటాం, కటికన్న దగ్గరే మాంసం కొంటాం. ఇలాంటివి పెట్టుకొని కుల వృత్తులను ప్రోత్సహించండి. ఆర్థికంగా కుల వృత్తులను నిలబెట్టండి. ఈ రోజు కుల వృత్తులు పడిపోవడం వల్ల ఆ కుల వృత్తులు అన్య మతాలు ఆక్రమించేసి నిజమైన కుల వృత్తులు చేసే అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా మనకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాము. ఆ కులం నాది కాదు కదా అని. కానీ ఈ రోజు ఆ కులాన్ని దహించిన అదే దినం ఏదో ఒక రోజు ఈ కులాన్ని కూడా దహిస్తుంది. కాబట్టి కులం అనే దాన్ని తీసేసి హిందువుగా బ్రతకడం మొదలు పెట్టండి. గడప లోపల ఆచార వ్యవహారాలు ఉంటాయి కాబట్టి మన కన్న వాళ్ళకు బాగా మిగల్చకూడదు. మన కన్న వాళ్ళు కొంచెం పెంపకంలో పెరగాలి కాబట్టి వాళ్ళ కోసం ఆచార వ్యవహారాలు ఈ గడప లోపల పాటిస్తూ ఆ కులంగా ఉందాం. కానీ గడప దాటిన రోజు మన చుట్టుపక్కల ఉన్న ఏ హిందూ కుటుంబానికి కష్టం వచ్చినా అది నా కష్టం, ఏ హిందూ ఆడపిల్లకు కష్టం వచ్చినా అది నా కష్టం, ఏ హిందూ ఇంటిని ఒక ప్రమాదం కలిసి పెట్టినా అది నా వచ్చే ప్రమాదం అని ఐక్యంగా నిలబడదాం. సమాజాన్ని ఏకం చేద్దాం. ఒక అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం. అలా నిర్మించగలిగిన రోజు ఈ దేశం దానంతట అది అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఇక నాలుగవది స్వ. స్వ అంటే నేను, స్వ అంటే నా దేశం, స్వ అంటే నా సంస్కృతి, స్వ అంటే నా సిద్ధాంతం. వీటి కోసం కట్టుబడి నిలబడడం. నా కోసం నా కోసం నా కోసం నా కోసం నా కోసం మనం ఏం చేసుకోగలుగుతాం? సంపాదించిన దేన్ని చచ్చినంత తీసుకోలేదు. 6 అడుగుల గొయ్యిలో బాధ పెట్టేటప్పుడు ఒంటి మీద ఉండే ఈ నీరు పోగు కూడా ఒక్కొక్కసారి ఉందని ఈ పరిస్థితి. 6 అడుగుల గోతైనా ఉంటుందా అంటే ఈ రోజు మనల్ని తగలబెట్టి 3వ రోజు మన అస్థి పెట్టుకోగానే 4వ రోజు ఇంకో శవాన్ని తగలబెట్టేస్తారు. అక్కడ మనం సంపాదించుకుంటుంది ఏంటి? మనం సంపాదించుకుంటుంది దీనికోసం మనం నేను 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 అని చుట్టుపక్కల అందరితో కొట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ నుంచి నేను అంటే నా సమాజం, హైందవ సమాజం. ఈ హైందవ సమాజం కోసం నేను చేయగలను. నేను అంటే నా దేశం, నా దేశం కోసం నేనేం చేయగలను. నేను అంటే నా ధర్మం, నా ధర్మం కోసం నేనేం చేయగలను. నా దేశంలో పండే పంటలను మాత్రమే నేను తింటాను. పిజ్జాలు బర్గర్లు నా ఒంటికి సరిపోవు. ఇక్కడ పండే పంటలు మాత్రమే నా ఆరోగ్యానికి సరిపోగలుగుతాయి. ఇక్కడ ఆహార పదార్థాలను మాత్రమే నేను తింటాను. రైతుల దగ్గర నుంచే నేను కొంటాను. నా వీధిలో ఉన్న వ్యాపారవేత్త దగ్గర మాత్రమే నేను కూరగాయలు కొంటాను. ఆన్లైన్ షాపింగ్ అనేది పూర్తిగా మానేయండి. మీరు ఎవరినో పెంచి పోషించాల్సిన అవసరం లేదు. ఆ దేశాలు ఈ రోజు మన దేశం మీద ఆంక్షలు విధిస్తున్నాయి. అలాంటి దేశాలకు మనం ఆన్లైన్ లో కొని ఎందుకు పైసలు ముట్ట చెప్పాలి? మన వీరి వ్యాపారాలు బాగు చేద్దాం ఆ పైసలతోటి. నీకు కష్టం వచ్చిన రోజు ఆ వ్యాపారం దగ్గరికి పోయి అన్నా 4 రోజులు అయినాక పైసలు ఇస్తానే అంటే సరే అంటాడు. ఎందుకంటే నేను నావాడే, నా వీధిలో ఉండేవాడు ఎప్పుడు నా దగ్గరే వచ్చి కొంటూ ఉంటాడు, నాతో వ్యాపారం చేస్తూ ఉంటాడని ఒక నమ్మకం. ఆన్లైన్ షాపింగ్ మీకు ఎప్పుడైనా ఒక్కరోజు రేపు ఇస్తాం ఆపండి అని ఆగుతారా? ఆగరు. మరి మనం ఈరోజు పాశ్చాత్య దేశాల వస్తువులు, పాశ్చాత్య దేశాల సంస్కృతి, పాశ్చాత్య దేశాల దుస్తులు అవే మనవి అనుకొని నిజమైన మన స్వతంత్రాన్ని తాకట్టు పెట్టి బ్రతికేస్తున్నాం. ఇక నుంచి మన అన్నలు నేసిన నేత బట్టలను కడదాం.
కనీసం వారానికి ఒకసారైనా సరే మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇల్లు అలంకారం చేసుకుందాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే వ్యాపారం చేద్దాం. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం. ఇక 5వది అస్సలు ఎవరికి నచ్చండి, అస్సలు నచ్చదు, బాధ్యతలు. ఈ రోజుల్లో బాధ్యతలు తీసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. హక్కుల కోసం కొట్లాడమంటే నా సాయంత్రంగా 24 గంటల క్రితం కొట్లాడతాను. ఏ రోజైనా సరే నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి నేను ఓటు వేస్తూనే ఉన్నా. ఓటు వేయడానికి ఒక్కరోజు కూడా నేను మానలే. చాలా బాధ్యతాయుతమైన ఓటర్ గా ప్రవర్తించాలని వాళ్ళకి ఒకసారి చేయటండి అన్నా. ఇది కూడా 100% లేదు. అంటే మనం ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాం. నేను బయటికి వెళ్ళానంటే ఖచ్చితంగా హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకుంటా. ఇది 25%. ఇవన్నీ మనకు తెలిసినవే, మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న బాధ్యతలు మన కుటుంబానికి మనం క్షేమంగా తిరిగి రావడానికి కారణం అవుతాయి. కానీ మనం విస్మరిస్తాం. ఆ జిడ్డు జరిగిపోయింది, హెల్మెట్ లేకపోతే గల్లి చివరి దాకా కదా, గల్లి చివరిలోకి ఏం జరిగిందో ఏం తెలిసి. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగిన యాక్సిడెంట్లలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అది ఎంత మందికి తెలుసు? మీలో తెలిసినా కూడా మనం హెల్మెట్ పెట్టుకోం కదా, కనీసం చెప్పాం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అలాగే చాలా విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ఓటు వేయడం, చిన్న చిన్న పనుల్లో జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేయడం, సిగ్నల్ పడగానే మనం ఆగిపోవడం, గ్రీన్ లైట్ రాగానే మనం వెళ్ళడం, ఇలాంటివన్నీ మనం రోజు చేయాల్సిందే. చెయ్యం. అయితే మనం ఏం చేస్తామో తెలుసా? ట్రాఫిక్ ఆగిపోగానే, అరే అమెరికాలో అయితే మంచి కీలో పోతారు బైక్, అట్లున్నా దేశం అంటే. ఈ దేశం చూడు, ఎవరికి బాధ్యత లేదు అని పక్కన వాళ్ళని మనం విమర్శిస్తుంటాం. కానీ మనం ఎంత ఆచరిస్తున్నాం అనేది మనం గమనించాం. కాబట్టి దేశానికి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆ బాధ్యతలు నెరవేర్చడం ద్వారా మనం ఇంటికి క్షేమంగా వస్తాం. మన వారు మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మనం ఇంటి ఓటు ద్వారా ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవచ్చు. దాని ద్వారా మన 5 ఏళ్ల జీవితం అమ్ముకోకుండా న్యాయంగా ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి అడుగు ముందుకోండి. ఒక్కసారి పంచ పరివర్తన అందరు నాతో పాటు చెప్తారా? పర్యావరణాన్ని రక్షిస్తా, గట్టిగా పర్యావరణాన్ని రక్షిస్తా, కుటుంబంతో ప్రతిదీ పంచుకుంటా, సామాజిక అసమానతలు మర్చి హైందవ సమాజాన్ని నిర్మిస్తా, స్వదేశీ వస్తువులను మాత్రమే ప్రోత్సహిస్తా, బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలుస్తాం. ధన్యవాదాలండి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు. పంచుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ కొద్ది సమయంలోనే మీతో మాట్లాడడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంకొకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.